నమస్కారం ఈ వీడియోలో మనము హెయిర్ డై రియాక్షన్స్ గురించి తెలుసుకుందాము హెయిర్ డై రియాక్షన్స్ జనరల్ గా ఎవరిలో చూస్తాము స్కిన్ అనేది అంటే కాంటాక్ట్ డర్మటైటిస్ లాగా వస్తుందన్నమాట సో ఈ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటే ఏంటి జనరల్ గా స్కిన్ అనేది రెడ్ గా అయిపోయి వాసిపోయి కొంచెం ఇరిటేటెడ్ గా ఉంటుంది దురదగా ఉంటుందన్నమాట సో దీన్ని హెయిర్ డైలో కాంటాక్ట్ డర్మటైటిస్ లాగా చూస్తాము సో హెయిర్ డైలో ఉన్న పదార్థం మనకి అది ఇరిటెంట్ అవ్వచ్చు లేదంటే ఎలర్జన్ అవ్వచ్చు ఇరిటెంట్ అంటే ఎక్కడైతే మనము ఆ డై అయితే అప్లై చేస్తామో అక్కడ మాత్రమే మనకి ర్యాష్ అనేది వస్తుంది అదే అలర్జన్ అంటే మనకి ఒక్కసారి డై అప్లై చేశాక బాడీలో ఎక్కడైనా కానీ ర్యాష్ వస్తుంది అనమాట సో మెనీ చాలా ఈ పర్మనెంట్ అండ్ సెమీ పర్మనెంట్ హెయిర్ డైస్లో పీపీడి పారాఫినిలిన్ డయామైడ్ పీపీడి అనే ఒక పదార్థం ఉంటుంది ఆ ఇంగ్రీడియంట్ వల్ల మనకి ఈ హెయిర్ డై రియాక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇవి జనరల్గా డార్క్ కలర్డ్ హెయిర్ డైస్ లేదంటే బ్లాక్ ఆర్ ఇంకా డార్క్ కలర్డ్ హెయిర్ డైస్లో మనకి పీపీడి అనేది చూస్తాం సో ఇది మన ఎప్పుడైనా కానీ హెయిర్ డైకి ర్యాష్ వస్తుంది అంటే ఈ పీపీడి మోతాదు అసలు లేకుండా అనేది చూసుకోవాలి నో అమోనియా అనేది కాదు నో పీపీడి అనేది కూడా చూసుకోవాలన్నమాట మనం తీసుకునేటప్పుడు హెయిర్ డైలో పీపీడి అనేది అందరికీ పడకుండా ఉంటుందా అంటే ఏమీ లేదు కొంతమందికి మాత్రమే ఆ పీపీడి వల్ల సెన్సిటివిటీ అనేది ఉంటుంది సో ఆ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళే ఈ పీపీడి ఉండేది ఆ హెయిర్ డై అనేది అవాయిడ్ చేస్తే సరిపోతుంది అందరూ అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అండ్ ఈ పీపీడి ఉన్నప్పుడు మనకి ర్యాష్ వస్తుందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి సో ప్యాచ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ప్యాచ్ టెస్ట్ అంటే మనము చెవి వెనకాల ఉన్న సున్నిత స్కిన్ ఏరియాకి లేదంటే ఇన్నర్ ఏరియా ఆఫ్ ద ఎల్బో ఈ ఏరియాలో మనము ఈ కొంచెం పాటు హెయిర్ డై అక్కడ అప్లై చేసేసుకొని ఒక అది 20 to 30 minutes పెట్టిన తర్వాత మనం కడిగేసుకున్న తర్వాత నెక్స్ట్ 24 to 48 అవర్స్లో ఏమైనా ర్యాష్ వస్తుందా అంటే మనకి అక్కడ చర్మం ఎర్రగా మారుతుందా లేదంటే ఉబ్బినట్టు స్వెల్లింగ్ ఏమైనా ఉందా లేదంటే నీటి కుర్పుల్లాగా ఏమైనా వస్తున్నాయా అనేది చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ నెక్స్ట్ 24 to 48 అవర్స్లో మనకి ఆ ర్యాష్ అనేది వస్తే ఆ డై అనేది మీకు పడట్లేదు అనేది కొంచెం తెలుస్తుంది అనమాట సో అప్పుడు ఖచ్చితంగా మీరు డై అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది హెయిర్ డై వేసుకుంటున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఖచ్చితంగా అది హెయిర్ డై పెట్టుకున్నప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి అండ్ దెన్ తర్వాత హెయిర్ డై అనేది చెప్పిన టైం కంటే ఆ రికమెండెడ్ టైం కంటే ఎక్స్ట్రా అస్సలు పెట్టకూడదు సో ఆ టైం తర్వాత ఖచ్చితంగా కడిగేసుకోవాలి లేదంటే సివియర్ రియాక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది డై వేసుకునే వాళ్ళు కానీ వేస్తున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌజ్ అనేవి వేసుకోవాలి ఐదర్ మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కిట్లోనే మనకి గ్లౌజ్ అనేది ఇస్తున్నారు లేదు అంటే మీరైనా సపరేట్గా గ్లౌ పర్చేస్ చేసుకొని హ్యాండ్ గ్లౌజ్ వేసుకున్న తర్వాతనే మీరు డై పెట్టుకోవడం మంచిది హెయిర్ డై పెట్టుకున్న తర్వాత ఊరికే కడిగేయడం కాకుండా కొంచెం షాంపూ ఖచ్చితంగా పెట్టుకుంటే బాగా రిన్స్ చేస్తే మనకి ఏదైతే డై మిగిలినది ఉందో అది నీట్గా రిన్స్ అయిపోతుంది అనమాట సో ఈ జాగ్రత్తలన్నీ పాటించి మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంటారు థ్యాంక్ యూ